కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో టీడీపీ ఇచ్చిన హామీలు ఒక రకంగా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ హామీల విషయంలో కాస్త దూరంగానే ఉంది. సూపర్ 6 విషయంలో ప్రధానంగా నిరుద్యోగ వృత్తి, పింఛన్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిరుద్యోగ వృత్తి కూడా. అయితే ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి మండలిలో ఒక అంశం లేవనెత్తినప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు ఉద్యోగాలే ఇస్తుంటే ఇక వృత్తి ఎందుకు అని ప్రశ్నించారట మండలిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అంటే వాస్తవానికి ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? ఇప్పుడు పరిశ్రమలు భారీగా వస్తున్నప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక ఉద్యోగాలు వస్తే ఇక కొత్తగా వృత్తి ఇచ్చేది ఏముంది అనేది. అంటే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే వరకు ఎదురు చూడాలా? ఉద్యోగాలు వస్తే ఇక మేము వృత్తి ఇవ్వం అని చెప్పారా? అంటే ఓకే, ఉద్యోగాలు వచ్చే వరకైనా ఇవ్వాలి కదా. ఇక్కడ ఇప్పుడు తాజాగా చెప్తున్నది అదే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఉద్యోగ కల్పనే, ఆ తర్వాతే ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు వృత్తి ఇస్తాము అంటూ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 9 నెలల్లోనే వందలాది సంస్థలు ఏపీకి క్యూ కడుతున్నాయి. వాటి ద్వారా ఉద్యోగాలు కల్పించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద ఎంతమంది లబ్ధిదారులను గుర్తించారు అనేది మండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ప్రశ్నించిన నేపథ్యంలో దానికి ఆయన సమాధానం చెప్పారు. కాకపోతే దానికి చాలామంది అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో వృత్తి, అసలు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పి నిలదీస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు, ఇప్పటి వరకు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలని, లేదంటే నిరుద్యోగులకు వృత్తి అయినా అందించి ఉండాలి అన్నారు. రెండింటిలో ఏది చేయకుండా యువతను మోసం చేస్తున్నారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కాకపోతే అంటే దీన్ని బట్టి మంత్రి గారు చెప్పిన సమాధానం బట్టి ఏమర్థం అవుతుంది, జనాలకి ఏమర్థం చేసుకోవాలి అంటే పరిశ్రమలు ఇంకా వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి అంతే తప్ప ఇప్పుడైతే నిరుద్యోగ వృత్తి ఇచ్చేది లేదు అని. అంటే పరిశ్రమలు మొత్తం వచ్చేసి పరిశ్రమలన్నీ ఫుల్ఫిల్ అయిపోయి ఇంకా ఖాళీ లేవు, కానీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారన్నప్పుడు వాళ్ళని లెక్కగట్టి అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తారేమో.